అదిగో వారికి శాశ్వతమైన సంతతి అనే మాట ప్రకారం ఆ పరంపరను దేవుడు ఇప్పటిదాకా కొనసాగించాడు. అమ్మా, మీకు ఒక మాట చెప్తాను. దేవుడు చాలా అద్భుతాలు చేస్తాడు అంటారు కదా, మీరే ఒక అద్భుతం. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు దేవుని మహిమపరచండి. అద్భుతాలు లేవన్న వారితో మనం పెద్దగా వాదించొద్దు. వీళ్ళ ఫోన్ నెంబర్లు ఇచ్చేద్దాం, సరిపోద్ది, వాళ్ళే ఒప్పుకుంటారు. అన్నగారి పాట చాలా సంవత్సరాలుగా నేను తరచుగా పాడుకునే పాటలు ఒకటి, ఎరిగి ఉన్నానయ్యా. నీకేది మంచిగానే పాడతాను కానీ అన్న ఉన్నప్పుడు పాడను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆల్రైట్, కళ్ళు మూసుకొని నాతో పాటు మీరు ఏకీభించి ప్రార్థనలో సహకరించాలి. దైవజనుల చిత్తమైతే మీ చేతులు చాపాలని నిలిచిన భాగ్యమేనని భావిస్తున్నాను. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మహోన్నతమైన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. నిన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదవచ్చైనని వాగ్దానం చేసి రోషము కలిగి వాగ్దానం నిరూపించుకున్న మహాశక్తి గల దేవుడా, మీకు కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాను. 3-4 తరములుగా మా కుటుంబాల మధ్య మీరు ఆరంభింపజేసి మీరు కొనసాగిస్తున్నటువంటి ఈ ఆత్మ సంబంధమైన అనుబంధాన్ని బట్టి మీకు కోట్ల కొలదిగా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దైవజనులు కోటికల మనోహర శాస్త్రి గారిని మీరు అభిషేకించి జనములకు దీవెనగా మార్చి మా తండ్రి గారిని సంఘ కాపరిగా అభిషేకించడంలో వాడుకొని మా సంఘములలో మా సేవలో ఓ చెరగని ఆశీర్వాదకర ముద్ర వేయునంతగా వారిని దీవించినందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రియులు సంగీతరావు గారు, మధుబాబయ్య గారు, వీరందరినీ మీరు మహిమగల సేవలో వాడుకున్న విధానం కొరకు స్తోత్రములు. మా సహోదరులు జాన్ ప్రహర్ష గారిని కూడా మీరు మాట్లాడి పిలిచి మహిమగల సేవలో నిలిపిన విధానం బట్టి వందనములు చెల్లిస్తున్నాను. ఇంతమంది దైవజనులు ఏకీభవిస్తుండగా అల్పదాసుడను నిష్ప్రయోజకమైన సేవకుడను ఈ మహిమ కలిగిన ఘట్టము కొరకై కృప పొందిన వాడిగా నీ సన్నిధిలో ఈ చంటి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ బిడ్డ ప్రాణాత్మ దేహముల మీద యేసు మీ పరిశుద్ధ రక్తమును ప్రోక్షణ చేస్తున్నాను. దేవదూతల పరిచయను యేసు నామములో ప్రకటిస్తున్నాను. పూర్ణాయుష్య గలవాడిగా నీ సంకల్పములో మీ ఏర్పాటులో స్థిరపరిచి అభివృద్ధి చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ సందర్భముగా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీవు అభిషేకించిన వానికి అధిక బలము దయచేయువాడా నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి. ఇదిగో నీ సన్నిధిలో నీ సేవకునిగా ప్రార్థిస్తున్నాను. సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చిన వాడా, ఈ చంటి బిడ్డను ప్రాణమును మీ జీవపు మూటలో దాచిపెట్టండి ప్రభువా. సంపూర్ణ ఆయుష్ను అనుగ్రహించండి, సమృద్ధి జీవాన్ని ప్రసాదించండి. నీ సన్నిధిలో, నీ కనుసన్నల్లో, నీ కృపలో, నీ సేవలో ఎదిగి ఫలించుటకు సహాయం చేయి. వయసులో, జ్ఞానములో నీ కృపలో బిడ్డను ఎదగనివ్వండి. ఈ సమయమందు పోయబడిన పరిమళ తైలము వంటి పరిశుద్ధుడైన యేసయ్యా మీ నామములో మీరు మాకు ఇచ్చిన అధికారమును బట్టి ఇదిగో తండ్రి, మీరు బయలుపరిచిన పేరును తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున అనగా ఆ ప్రభువైన యేసుక్రీస్తు నామములో కోటికల మధు మనోహర మృత్యుంజయిగా ఈ బిడ్డకు నామకరణము చేస్తూ ఉన్నాను. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున కోటికల మధు మనోహర మృత్యుంజయిగా ఈ బిడ్డను స్థిరపరుస్తూ యేసుక్రీస్తు నామములో లోకములోనికి ప్రకటిస్తూ ఉన్నాను. ప్రియ తండ్రి, ఈ నామమును మీరు స్థిరపరిచి సార్థక నామదేవుడిగా మార్చి మీ రాజ్య వ్యాప్తి కొరకు మీ కృప కలిగిన నామను కీర్తిగలిగినట్లు జనములకు ప్రవక్తగా దీవెనగా మీ నోరుగా వాడుకొనమని మృత్యుంజయుడైన మహిమ మేఘం మీద రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి దీవించి తండ్రి మీ చేతులకు కోటికల మధు మనోహర మృత్యుంజయిని అప్పగించుచున్నాను తండ్రి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపడదాం. దేవుడు గట్టిగా గట్టిగా కోటికల మధు మనోహర మృత్యుంజయిని ఆశీర్వదించునుగాక. దేవుడు కాపాడునుగాక. దేవుడు పూర్ణాయుష్ను పరిపూర్ణ దయచేయునుగాక. దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించునుగాక. కంగ్రాచులేషన్స్. గాడ్ బ్లెస్ యూ. వాట్ ఎ బ్లెస్సింగ్. గాడ్ బ్లెస్ యూ. Congratulations. God bless you. దేవుని మహాకృపను బట్టి చాలా అందమైన
చాలా చక్కటి బిడ్డను దేవుడు ఇచ్చాడు. అమ్మా, దేవుని కృప. దైవజనులు జెఫన్యా శాస్త్రి గారు చెప్పినట్లుగా ఒక అద్భుతాల్లోకి ఎలా మహాద్భుతం, చాలా సెన్సేషనల్ టెస్ట్ మనీ విన్నాం ఈ రాత్రి. ఇది యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే దైవజనులు జెఫన్యా శాస్త్రి గారు చెప్పినట్టుగా ఈరోజు వీరిద్దరూ అద్భుతంగా సజీవ సాక్ష్యాలంటే ఇవే. ఎక్కడా ఆగిపోలేదు, కొనసాగుతూనే ఉన్నాయి. దైవజనులు చెప్పినట్లుగానే ఒక సమూయేలు బాలుని వలె చిన్నారి బిడ్డను దేవుడు దీవించాలని త్రివిధమైన పరిచర్యలు, ఒక ప్రవక్తగా, ఒక యాచకునిగా, ఒక న్యాయాధిపతిగా దేవుడు సమూయేలును నిలబెట్టుకున్నారు. ఈ బిడ్డ విషయంలో కూడా అదే జరిగించాలి. పేరు కూడా నిజంగా ఇంత అద్భుతమైన పేరుని మేము అనుకోలేదు. చాలా సెలక్షన్, అద్భుతమైన సెలక్షన్. అది దేవుడే చూపించినటువంటి, రుజువు చేసిన ఒక నామకరణం చేశారు. దేవుడు ఈ చిన్నారి బిడ్డపై అందరం లేచి నిలబడి చిన్న వయసులోనే ఈ బిడ్డను ప్రభు చేతికి అప్పగించి పరిచర్య కొరకు గొప్ప యోధుడు కావాలి. దేవుని కొరకు, దేశం కొరకు అక్కడికి వచ్చే బిడ్డగా తీర్చిదిద్దబడాలి. ఎందుకంటే మనోహర్ శాస్త్రి గారి లాంటి కుటుంబంలో నుంచి వచ్చినటువంటి ఒక చిన్నారి బిడ్డ, నాకు ఎంతో ఆప్తులు, స్నేహితులు అన్నమాట. మధుబాబు గారు చాలా బాధ కలిగించింది. ఆ సమయంలో నేను 5-6 ఫోన్ చేస్తే కానీ నిర్ధారణ చేసుకోలేకపోయాను. ఈ ఏరియాలో ఎంతో ఆప్యాయత కలిగిన దైవజనుడు. ఈ బిడ్డ కూడా ఒక గొప్ప ప్రవచన పండితుడు కావాలి, వాక్య పండితుడు కావాలి. ఆ దిశగా దేవుడు కార్యాన్ని చేయాలని మనమందరం ప్రార్థన చేద్దాం. దయచేసి మీ కుడి చేతులు ఈ బిడ్డ వైపు చాపండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. శ్రేష్టమైన ప్రతి ఈవియు పరసంబంధమైనదై అది జ్యోతిర్మయుడుకు దేవుని యొద్ద నుండి వచ్చునన్నట్లుగానే ఇదిగో ప్రభువా, జాన్ ప్రహర్ష అలాగే బిడ్డలను ప్రేమించి చక్కని కుమారుని మీరు దయచేశారు. అయ్యా, ఈ బిడ్డ విషయంలో ఆ సాక్ష్యం ఏంటంటే రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయి. కేవలము నువ్వు ప్రేమించి ఇచ్చిన బిడ్డ నాయన. ఈ బిడ్డ పట్ల ఏదో గొప్ప ప్రణాళిక మీరు కలిగి ఉన్నారయ్యా. అందుకే ఆ ప్రణాళికలో భాగంగానే ఈ బిడ్డను మీరు సజీవుల లెక్కలో ఉంచారు. సాతానుడు ఎన్నో అవరోధాలు కలిగించినప్పటికీ, సజీవుడుగా ఉండకూడదని విశ్వప్రయత్నం చేసినప్పటికీ అంతిమ విజయం మాకే మీరు దయచేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నాయన, ఈ చిన్నారి బిడ్డను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మనామములో దేవుని సేవార్థమై ప్రతిష్ఠిస్తూ ఉన్నా. ఇదిగో నాయన, పూర్వీకులను మించిన బిడ్డగా మార్చబడును గాక. చిన్న నాటి నుంచే దైవ సన్నిధిలో సమూయేలు వలె ఎదుగును గాక, సమూయేలు వలె పెరుగును గాక. ఇదిగో నాయన, నీ కొరకు పరుగులుడును గాక. ఈ బిడ్డకు ముందు వెనక ఇరుప్రక్కల దేవదూతల సాన్నిధ్యం ఉంచండి నాయన. ఈ బిడ్డను ప్రత్యేకంగా నీ సన్నిధిలో ప్రతిష్ఠిస్తూ యేసు దివ్య నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. గట్టిగా ఆమేన్ చెబుదామా? ఇంకా బిగ్గరగా ఆమేన్ చెబుదాం. అందరం చప్పట్లు కొట్టి దేవునికి సకల మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని కొరకు, దేశం కొరకు అక్కడికి వచ్చే బిడ్డగా నిజంగా చాలా గర్వంగా ఉంది. ఇన్ని తరాల తర్వాత దేవుడు ఒక అద్భుతమైనటువంటి బిడ్డను ప్రభు మీకు దయచేశారు. అద్భుతాల్లోకి ఎలా అద్భుతం. దేవుడు నిశ్చయంగా ఈ బిడ్డను ఏదో దేవుని గొప్ప ఉద్దేశం, దినదినము ఆ ఉద్దేశాన్ని మీరు చూడబోతూ ఉన్నారు. మనమందరం చేయవలసిన పని ఏమిటంటే ఈ బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. అలాగే బిడ్డ తల్లి కొరకు కూడా ప్రార్థిద్దాం. వారిద్దరూ మన విజయవాడ పట్టణంలోనే కాదు, ఆ దేశం అందంతటా సాక్షులుగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. గాడ్ బ్లెస్ యూ.